ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు మీరందరూ కూడా? మీ అందరూ ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 19కి వెళ్ళబోతున్నాము. మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రులతో కూడా మీరు ఇది వినవలసిందిగా కోరుకుంటున్నాం. అరణ్యంలో ఇశ్రాయేలు, ఇది పార్ట్ 2. మనం పార్ట్ 1 వరకు మనము నేర్చుకున్నాం కదా. లెసన్ నెంబర్ 18లో ఇది పార్ట్ 2. అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జీవించారంటే, మనము ముందు 18 లెసన్లో కూడా మనం అదే దాని గురించి మనం మాట్లాడాము. ఇది ఇంకా మిగిలినవి మనము ఈ లెసన్లో మనము చదువుకుపోతున్నాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు స్తోత్రం నాయన. కూడి వచ్చిన వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాల్ని మీకు తెరవండి ప్రభా. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధించండి. అనేక సత్యాలు మేము తెలుసుకొని ప్రభా నాయన మీ మార్గం నడవడానికి, మీ చిత్తాన్ని మేము చేయడానికి, మా జీవితాన్ని అర్పించుకోవడానికి మీ కృప దయచేయమని మీకే మహిమఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు లెసన్ నెంబర్ 18లో కొంచెం అంటే నేను చిన్నగా ఒక ఇంట్రడక్షన్ లాగా ఇవ్వాలంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఐగుప్తుని వదిలిపెట్టి బయటికి వచ్చారు కదా. దేవుడు వాళ్ళని చాలా గొప్పగా వాళ్ళని విడిపించి, అనేక విధమైన తెగుళ్ళు రావడము, గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళని విడిపించి వాళ్ళని ఎర్ర సముద్రం దాటించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారనే విషయాల్ని కొంచెం మనం చూసుకుంటే, వాళ్ళు వెళ్ళడము షూరు అనే అరణ్యానికి వెళ్ళారు. అక్కడ 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారు. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదనమాట. సో తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వేరే స్థలానికి వచ్చారో, అది మారా అనే స్థలానికి వచ్చారో, అక్కడ చూస్తే వాళ్ళకు నీళ్లు దొరికింది, కానీ అది చేదైన నీళ్లుగా ఉండిందనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు మోషే దగ్గర వచ్చి మొరపెట్టినప్పుడు మోషే ఏం చేశారంటే ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు అనమాట. అప్పుడు దేవుడు ఆయనకు ఏం చూపించాడు, ఒక చెట్టుని చూపించినప్పుడు ఆ చెట్టుని ఆయన నరికి దాంట్లో వేసినప్పుడు ఆ నీళ్లు మారా నీళ్లు, అంటే మారా అంటే చేదుని అర్థం. సో ఆ చేదు నీళ్ళు ఏమైపోయింది, మధురంగా మార్చబడింది. సో దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడైతే మన జీవితంలో శ్రమలు మనకు అంటే చాలా చేదైన అనుభవాలు మన జీవితంలో కలిగినప్పుడు, యేసుక్రీస్తుని మనము మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన మీద మనం నమ్మకం పెట్టినప్పుడు చేదైన అనుభవం మనకి ఏమవుతుంది, మధురంగా దేవుడు మార్చి మనకి ఇస్తారనమాట. సో ఆ విధంగా మనము అరణ్య జీవితంలో మనం ముందుకు సాగిపోవడానికి వీలు ఉంటుందని చూపిస్తుంది. ఇంకా తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఏలీం అనే స్థలానికి వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయన్నమాట. ఆ నీటి బుగ్గలకి వెళ్ళి వాళ్ళు నీళ్లు తాగారు. ఇంకా పామ్ ట్రీస్ ఉంటే అందులోకి వెళ్ళి ఆ పండ్లు అన్నీ కూడా బాగా తిని వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ అంటే ఒక విధమైన వాళ్ళకి విశ్రాంతి అక్కడ దొరికింది. సో శ్రమలు అయిపోయిన తర్వాత మనకేమిస్తాడు దేవుడు, మనకు విశ్రాంతిని కూడా కలుగచేసే దేవుడు మన ప్రభువే. దాని తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సీను అనే అరణ్యానికి వస్తారు. అక్కడ వాళ్ళకి ఆకలి అవుతుంది, అంటే 1 మంత్ అయిపోతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు తీసుకొచ్చిన ఆహారం అంతా కూడా అయిపోయేసరికి వాళ్ళకి ఆహారం లేకుండా ఉండడం ద్వారా ఏడవడం మొదలుపెట్టారనమాట, సనగడం మొదలుపెట్టారు మోషేతో. అప్పుడు దేవుడు మోషేకు ఏమన్నారంటే, మీకు మన్నా అని నేను కురిపిస్తానని దేవుడు వాళ్ళకి మన్నా అనే ఆహారంని వాళ్ళకు పరలోకం నుండి వాళ్ళకి ఎందుకంటే అరణ్యంలో ఏమీ దొరకదు కాబట్టి పరలోకం నుండి దేవుడు వాళ్ళకి ఏం చేశారు, ఆహారంని పంపించారనమాట. సో అది వాళ్ళు తింటూ వాళ్ళ జీవిత అరణ్యంలో అంతా కూడా వాళ్ళు అదే మన్నాతోనే వాళ్ళు ఉన్నారు. సో మనకు ఆహారము ఏది ఉన్నా, మన అవసరతలు ఏది ఉన్నా దేవుడు మనకు తీర్చడానికి, ఎలాంటి స్థలంలో ఉన్నా, మన అరణ్యంలో ఉన్నా కూడా దేవుడు మనకేమి ఇస్తాడు, ఆహారంని ఇస్తారు అనేది మనం చూసుకుంటున్నాం. ఇక్కడ తర్వాత రెఫిడిమ్ అనే ఒక స్థలంకి వచ్చినప్పుడు వాళ్ళు నీళ్ళు లేకపోయింది, మరి వాళ్ళు మొరపెట్టారు, వాళ్ళు సనిగారు. అప్పుడు దేవుడు ఏం చూపించాడు, ఒక బండని చూపించాడు. ఆ బండని కొట్టంగానే వాళ్ళకు ఏంటి, దేవుడు సంతృప్తి అయిన నీళ్ళని వాళ్ళకు అనుగ్రహించారు. ఆ నీళ్ళ ద్వారా వాళ్ళు త్రాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. ఆ బండనే క్రీస్తు అనేది కూడా మనము చూసాం. సో అదేవిధంగా వాళ్ళు ముందుకు రావడం ద్వారా అమలేకులు రావడము, మరి వాళ్ళతో పోరాటం చేయడము, మరి యెహోషువ అక్కడ వెళ్ళి ఆయన పోరాటం చేసినప్పుడు అహరోను మరి హూరు వాళ్ళిద్దరు కూడా మోషే పైకి కొండ మీదకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేల్కు జయం దొరికింది. ఎప్పుడైతే అలసిపోయి చేయి కిందకి పెట్టేశాడో అప్పుడు అమలేకు జయం దొరికింది అనమాట. అప్పుడు హూరు అహరోను ఇద్దరు కూడా వాళ్ళు చేయబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకు ఒక గొప్ప జయంని దేవుడు అనుగ్రహించారు. అంటే ప్రార్థన జీవితం గురించి అది మనకు తెలియపరుస్తుంది. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనకేం కావాలి, ప్రార్థన అనేది చాలా అవసరమైన ఉందన్నమాట. సో మనకు ఎదురుగా మనకి ఎనిమీస్ చాలామంది ఉన్నారు, మనకు విరోధులు చాలా మంది ఉన్నారు. సైతాను మన పెద్ద విరోధి, మన శరీరమే మనకు విరోధంగా ఉంటుంది, ఈ లోకం మనకు విరోధంగా ఉంటుంది. సో అమలేకులు కూడా ఏంటంటే శరీరానికే
సాదృశ్యంగా ఉన్నారనమాట. సో మన జీవితంలో మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన ద్వారా మనం ఈ లోకాన్ని, ఈ సైతాన్ని, మన శరీరాన్ని కూడా జయించగలుగుతామనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. సో అదేవిధంగా ఆరోను, హూరు కూడా ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మోషేకి. అదేవిధంగా మనకు కూడా వేరే వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు వేరే కూడా మనకు సపోర్ట్ కొరకు ప్రార్థన కొరకు మనము అడగవచ్చు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఏంటి, మన అరణ్య జీవితంలో మనం ఎలాగ ఉండాలి అంటే, ఈ అరణ్య జీవితం అంటే ఏంటి, ఇప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకి అరణ్య జీవితం గురించి దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అరణ్యానికి వచ్చారు, కానీ మనకు ఇప్పుడు దేనికి అది సాదృశ్యంగా ఉందంటే, నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందుతారో వాళ్ళకి ఈ లోకం అరణ్యంగా ఉంటుందన్నమాట. ఈ లోక యాత్రలో మనం రక్షణ పొందినప్పటి నుండి ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇది ఏంటంటే ఒక అరణ్య జీవితం. సో ఈ అరణ్య జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, మనకు కూడా ఇలాంటి శోధనలు మనకు జీవితంలో వస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా జీవించాలనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ రెఫిడేంలో విషయము మనకు తెలుసు. తర్వాత అక్కడి నుండి రెఫిడేం నుండి కూడా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. 50వ దినమందు పస్కా రక్తం ద్వారా వాళ్ళకి విడుదల దొరికిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అరణ్యంకు బయలుదేరారో అప్పటి నుండి ఏంటంటే ఒక 50వ దినమందు ఏం చేశారంటే పెంతెకోస్తు దినం అంటారు, 50వ దినం. సో ఆ 50వ దినమందు దేవుడు ఏం చేసి మోషేకి ఏం ఇచ్చాడు, ఆయన శాసనాలను ఇచ్చాడు, నిబంధనలు అక్కడ ఇచ్చారు, ఇంకా 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అవంతా కూడా ఆ 50వ దినం నుండి దేవుడు ఆయనకు ఇవ్వడము జరిగిందనమాట. సో ఆ 50వ దినము అక్కడ ఏంటి నిబంధన ఆయన వాళ్ళతో చేశారు. సో మనం నూతన నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు మరించి తిరిగి లేచిన తర్వాత 50వ దినము పెంతెకోస్తు దినమందు దేవుడు ఏం చేశారు, అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఏ విధంగా ఆయన సంఘాన్ని స్థాపించాడు, ఆయన సంఘాన్ని ఎలాగ స్థాపించాడంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చారు 50వ దినమందు, పెంతెకోస్తు దినమందు. సో అక్కడ ఏంటంటే ఒక నూతన నిబంధనని ఆయన అక్కడ స్థాపించి ఉన్నాడు అనమాట. ప్రత్యక్ష గుడారము ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నిర్మించాలి, మరి దానికి కావలసిన కొలతలు అవన్నీ కూడా ఆ సమయంలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ఇచ్చారనమాట. యాజకత్వం కొరకు మరి ఏ విధంగా యాజకులు నియమించాలి, ఈ విషయాలలో దేవుడు వాళ్ళకి తెలియపరిచారు, అక్కడ తెలియపరిచారన్నమాట. అది కాకుండా ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలా, ఏ బలి అర్పణలు చేయాలి అవంతా కూడా తెలియపరిచారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఒక అన్ఆర్గనైజ్డ్ పీపుల్గా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఏమి కూడా తెలియకుండా వాళ్ళు బానిసల మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందరినీ విభజించి వాళ్ళ మీద ఒక నాయకుల్ని పెట్టి మరి దేవుడు ఆయన శాసనాలని వాళ్ళకి ఇచ్చి మరి ఏ విధంగా వాళ్ళు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఒక ప్రజలుగా ఉండాలా అనే విషయం దాన్ని బట్టి వాళ్ళకి అన్నీ కూడా నేర్పించారనమాట. ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయనేది కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అక్కడ మనం చూస్తే ప్రత్యక్ష గుడారంలో ఏముందంటే 3 భాగంగా అది డివైడ్ అయి ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆవరణం, లోపల రాగానే ఏముంది ఆవరణం, అక్కడ ఏముంది బలిపీఠం ఉంటుందన్నమాట. దహన బలిపీఠం అనేది ఉంటుంది, అది ఇత్తడితో చేయబడి ఉంటుందన్నమాట. అది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు సిలువలో మరణించారు. సో ఆయన శరీరాన్ని తాను సమర్పించుకున్నాడు. సో ఆయన శరీరమే ఒక బలిపీఠం, మరి ఆయన తాను అర్పించుకున్నాడు. సో బలియు ఆయననే, బలిపీఠము ఆయననే అనమాట. సో అది ఇత్తడితో చేయబడింది. ఇత్తడితో ఎందుకు చేయబడింది అంటే, ఇత్తడి దేనికి చూపిస్తుందంటే తీర్పు కొరకు చూపిస్తుంది అనమాట. సో యేసు ప్రభు సిలువలో మరణించింది మన తీర్పుని ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ తీర్పు గురించి చూపిస్తుంది అనమాట. ఇంకా మనం ముందుకు వస్తే ఏముందంటే అక్కడ గంగాళం ఉంటుంది, గంగాళంలో నీళ్లు. సో ఆ వాటర్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తారనమాట, దేవునికి సేవ చేస్తారు. సో ఆ గంగాళంలో నీళ్లు ఉంటుందన్నమాట. ఆ నీళ్లు వాటర్ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది, ఇంకా పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా ఉందన్నమాట. సో దాని తర్వాత మనము చూస్తే పరిశుద్ధ స్థలము, దాని లోపల చూస్తే ఒక పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో కూడా కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్. అవి ఏంటని చూస్తే మొదటిగా దీపస్తంభం ఉంటుందన్నమాట, దీపస్తంభము. సో 7 దానికి 6 బ్రాంచెస్ ఉంటాయి, మధ్యలో ఒక షాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అది దీపస్తంభం. అది ఎప్పుడు కూడా ఒలివ నూనెతో నింపి దాన్ని ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా వెలిగిస్తూ ఉండాలన్నమాట. ఆ వెలుగు మాత్రమే ఉంటుంది అక్కడ,
ఇంకా వేరే వెలుగు ఉండేదన్నమాట. దాని తర్వాత దానికి ఎదురుగా చూస్తే మనకు బల్ల ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే షిట్టిమ్ వుడ్ అంటే తుమ్మకర్రతో చేసి దాని పైన గోల్డ్తో పొదిగింపబడి ఉంటుంది అనమాట, బంగారంతో. ఇదేమో ప్యూర్ గోల్డ్తో చేయబడి ఉంటుంది దీపస్తంభం. ఇంకా మనం ఎక్కడ చూస్తే బల్ల ఉంటుందన్నమాట, దాని మీద రొట్టెలు ఉంటాయి అన్నమాట. అంటే దేవుని సన్నిధి అనే రొట్టె ఉంటుంది. అది కూడా ఏంటంటే తుమ్మకర్రతోని చేయబడి దాని మీద గోల్డ్తో అది కప్పబడి ఉంటుంది. అది ఉంటుంది అక్కడ. వారానికి ఒకసారి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధి, దేవునికి మనకును ఎలాంటి సంబంధం ఉంటుంది, ఎప్పుడు సంబంధం ఉండాలనేది విషయం అనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏం దొరుకుతుందంటే అక్కడ ధూపవేదిక అంటారు. అక్కడ ధూపం వేసి దేవుని దగ్గర వెళ్తుండో అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. సో ఇవంతా కూడా ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. తర్వాత ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఇంకా మందసం ఉంటుందన్నమాట. ఆ మందసం కూడా ప్యూర్ గోల్డ్తో కవర్ చేసి ఉంటుంది. లోపల ఏముందంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, అది 2 పలకలు ఉంటాయి అన్నమాట, అది ఉంటాయి. తర్వాత గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా, బంగారు ఒక గిన్నెలో ఏముంటుందంటే ఆ మన్నా ఏదైతే వాళ్ళు తింటున్నారో అది వాళ్ళకు అందులో ఒక జ్ఞాపకార్థంగా అది పెట్టాలన్నమాట. తర్వాత అది కాకుండా అహరోను చిగురించిన కర్ర, అహరోన్ది చిగురించిన కర్ర ఒకటి ఉంటుంది. దట్ స్పీక్స్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. అండ్ నాట్ ఓన్లీ దాట్, అది కాకుండా క్రీస్తు పునరుద్ధానం గురించిను జీవం గురించి మనకు చెప్తుంది. అది కాకుండా దేవుడు ఎన్నుకున్న మహాయాజకుడు దాని గురించి చెప్తున్నమాట. అహరోన్ని దేవుడు ఎన్నుకున్నారు. సో ఎవరంటే వాళ్ళు యాజకులు అవ్వడానికి వీలు లేదు పాత నిబంధనలో. కాబట్టి దేవుడు ఎన్నుకున్న మహాయాజకుడు అహరోన్. కాబట్టి ఆయన చిగురించిన ఆ కర్ర ఉంటుంది. దానిపైన మర్సీ సీట్ అని ఉంటుంది, కృపా సింహాసనం అని ఉంటుంది. మర్సీ సీట్ అంటారు. ఆ మర్సీ సీట్లో 2 కేరూబీంలు ఉంటాయి అన్నమాట. అవి దేవుని పరిశుద్ధతని కాపాడుతుందన్నమాట. ఆ విధంగా 2 ఉంటాయి అన్నమాట. అది కూడా యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఏంటంటే మహాయాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ రక్తంని తీసుకొని ఇశ్రాయేల్ ప్రజల కొరకు, వాళ్ళ పాప నివారణ కొరకు సంవత్సరంలో ఒక్కసారి వచ్చి ఆయన మర్సీ సీట్ మీద, అంటే ఆ కృపా సింహాసనం మీద ఆయన ఆ రక్తంని చిలకరించినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ పాపాన్ని క్షమిస్తాడనమాట. సో ఇదంతా కూడా క్రీస్తుకే ఇది సాదృశ్యంగా ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే పరలోకంలో ఉంది, దేవుని సన్నిధి ఇవంతా ఉంది కదా, మందసము ఇవంతా కూడా ఏంటంటే పరలోకంలో ఉంది. కానీ అది దానికి ఒక నమూనాగానే మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. నమూనాని దేవుడు ఆయనకు ఇచ్చారంట. సో దేవుడు చెప్పినట్లు మోషే ఆయన చేశారు అని మనం చూస్తాం. సో ఇక్కడ సీనాయి పర్వతంలో చాలా విషయాలు వాళ్ళకి అనుగ్రహించింది మనం చూస్తాం. అక్కడ సెన్సస్ అనేది తీసుకున్నాం, అంటే మనుషులు ఎంతమంది ఉన్నారు, అంటే ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా వాళ్ళు లెక్క చేశారనమాట. అది చేసినప్పుడు వాళ్ళకి ఎంతమంది దొరికారంటే 6,03,550, 6,03,550 అంత వాళ్ళు, అంటే 20 years కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు అంతమంది ఉన్నారనమాట. తర్వాత లేవీలు ఎంత అంటే 22,000 మంది ఉన్నారనేది మనం చూస్తాం. సో ఇదంతా కూడా మనం చూస్తే ఇదంతా కూడా మనం 18th లెసన్లోనే మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు మనము 19th లెసన్లో మనం వస్తే దానికి ముందు జరిగిన విషయాలను కూడా మనము చదువుకుందాం. ఈ సీనాయి నుండి బయలుదేరి వస్తున్నారనమాట. ఇప్పుడు తబేరా అనే స్థలానికి వచ్చారు. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి ఏంటంటే చాలా ఆయాసం కలిగింది. ఇప్పుడు ఏంటంటే ఇంతకాలం మనము ఇంకా అరణ్యంలోనే ఉంటున్నాము అని నిరాశతో వాళ్ళు సనుగడం మొదలుపెట్టారనమాట. సనుగుతుంటే ఇంకా అది దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. మనం ఎప్పుడైనా జీవితంలో సనగకూడదు అనమాట. జీవితంలో దేవుడు ఎంత మాత్రం కూడా దాంట్లో సంతోషించలేదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర నుండి అగ్ని బయలుదేరి పాలయంలో ఉన్న కోనలో నుండి అగ్ని వాళ్ళని కాల్చివేసింది. అప్పుడు చాలామంది చనిపోవడము జరిగిందనమాట. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అది ఆగిపోయింది. సో దానికి తబేరా అని పేరు పెట్టారనమాట. తబేరా అని ఎందుకు చెప్పారంటే ఇట్స్ కాల్డ్ బర్నింగ్, అంటే అగ్నితో వాళ్ళని కాలిపోయారు కాబట్టి కొంతమంది దాన్ని తబేరా అని చెప్పారనమాట. ఎప్పుడైతే ఇజ్రాయేల్ బయలుదేరి వచ్చారు ఐగుప్తు నుండి, మిశ్రమ జనాంగాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలతో కలిసి వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళకు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళకు దేవుడు వాగ్దానం చేయబడిన దేశంలో మాకు కూడా దొరుకుతుందని చెప్పి ఆశతో వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. కానీ వాళ్ళలో ఏంటంటే వాళ్ళకు చాలా మాంస ఇచ్చ చాలా ఉందన్నమాట. మాంసాన్ని అపేక్షించారు వాళ్ళు. మాకు ఇక్కడ మాంసం లేదు, ఏమీ లేదు అని చెప్పి వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు
వాళ్ళు స్టర్ చేశారనమాట. ఇశ్రాయేల్ ప్రజలు కూడా కలిసి ఏం చేశారు, మాకు ఇక్కడ ఏమి దొరకట్లేదు, మాకు మాంసం దొరకట్లేదు, ఇక్కడ మనకు ఏమి దొరకట్లేదు, ఉట్టి మన్నానే దొరుకుతుంది, ఎలాంటి టేస్ట్ లేని ఈ మన్నా మేము ఎన్ని రోజులు మేము తినాలి అని చెప్పేసుకొని మోషేకి విరుద్ధంగా వాళ్ళు సనిగారనమాట. అది దేవుడికి ఎంత మాత్రం కూడా నచ్చలేదు. ఇక్కడైతే మాకు చేపలు దొరికేది, ఇంకా మాంసం దొరికేది, కూరగాయలు అవి ఇవి అని చెప్పేసుకొని వాళ్ళకు వాటి కొరకు అంటే ఐగుప్తులో ఉన్న వాటి వరకు ఆశపడినారే తప్ప ముందు ఉన్న ఆ కానాన్ దేశానికి వరకు వాళ్ళు ఆశపడలేదు అనమాట. సో ఆ విధంగా చెప్పుకొని మాకు ఇక్కడ ఏం లేదు కదా అని వాళ్ళు ఎంతో సనుగడము చేశారనమాట. ఇట్ వాజ్ నాట్ హ్యాపీ. దేవుడికి చాలా కోపం వచ్చి వీళ్ళకి కావాల్సింది ఆహారం కాబట్టి, వాళ్ళకి మాంసం కావాలి కాబట్టి నేను వాళ్ళకి మాంసం ఇస్తాను. సో మోషే చాలా బాధపడి ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు అనమాట. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు, పూరెల్ని పంపించాడు అనమాట. సముద్రం నుండి ఆయన గాలి అక్కడ విసరంగానే ఆ పూరెలు అంటే చిన్న చిన్న బర్డ్స్ అనమాట. అవేంటంటే చికెన్, ఇప్పుడు మనకు ఎప్పుడు చికెన్ తింటున్నారో ఆ విధంగా చికెన్ లాంటి టేస్ట్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది, ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట. అది కావలసినంత అది దేవుడు పంపించాడు. ఆ పంపించడం ద్వారా ఏమంటే వాళ్ళు నెలంతా కూడా వాళ్ళు తినడము జరిగిందనమాట. నెలంతా కూడా వాళ్ళు తిన్నారు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. సో ఎప్పుడైతే వాళ్ళు తింటూ ఉన్నారో వాళ్ళ నోట్లో ఉన్నప్పుడే ఏమైందంటే దేవుని కోపము రగిలి ఒక తెగుళ్ళు పంపించడం అనమాట. తెగుళ్ళు పంపడం ద్వారా చాలామంది చనిపోవడము జరిగిందనమాట. సో ఆ స్థలానికి పేరు ఏమని పెట్టారంటే కిబ్రోత్ హట్టావా అని పెట్టారు. కిబ్రోత్ హట్టావా అంటే దురాశ సమాధి అని అర్థం. సో అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ పాతి పెట్టారనమాట. సో చాలామంది అక్కడ చనిపోవడం జరిగింది. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుడు మనకు ఏమి ఇస్తే దాంట్లో మనం సంతృప్తి చెందాలి. కానీ ఇలాంటి దురాశ కలిగి నాకు అదే కావాలా ఇదే కావాలని మన జీవితంలో ఎప్పుడు కూడా చెప్పకూడదు అనమాట. దేవుడు మనకి ఇచ్చింది అదే సంతోషం, దేవునికి స్తోత్రము. ఇంకా దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆయన మనకు వాగ్దానం చేయబడిన దేశానికి తీసుకెళ్తున్నాడు. ఇది మన ప్రయాణమే కాబట్టి మనము ఈ ప్రయాణంలో మనకు అది కావాలా ఇది కావాలని కోరుకోకూడదు అనమాట. సో ఆ విధంగా మనస్సు మనలో ఉంటే మనం భోజనంలో మన పానంలో మనకు ఏదైనా తక్కువ పడితే ఆ విధంగా చెప్పకుండా మనం దేవుని ఆరాధించి స్తుతిస్తే దేవుడు మన అవసరతలంతా కూడా తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మనము వాళ్ళు ఆశించినట్టు మనము ఆశించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దీనివల్ల మనం తెలుసుకున్నది విషయం 1 more స్టెప్ అనమాట. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ హజరేత్ అనే స్థలానికి వస్తారనమాట. హజరేత్లో ఏం జరిగిందంటే మిరియము అహరోన్ వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళు మోషే వాళ్ళ సహోదరులే, మిరియము అహరోన్. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే మోషే మీద సనగడం మొదలుపెట్టారనమాట. ఎందుకు సనగడం మొదలుపెట్టారంటే మోషే ఒక ఇథియోపియన్ అంటే ఒక కూష్ కుమార్తెని పెళ్లి చేసుకుందనమాట. ఇథియోపియన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇథియోపియన్ అంటే నల్లగా ఉంటారనమాట వాళ్ళు. ఆమెని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ నుండి పారిపోయాడు, మళ్ళీ ఒక ఇజ్రాయేల్ని చేసుకోలేదు కానీ ఒక ఇథియోపియన్ చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో కూడా మాట్లాడతాడు కదా, నువ్వేంటి గొప్పనా, నువ్వు ఎవరిని చేసుకున్నావు చూడు అన్నట్టు వాళ్ళు చెప్పడము చేసిందనమాట. సో అప్పుడు ఏంటంటే మోషే మీద వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి దేవుడు మోషేని చూశాడు అనమాట. మోషే ఎలాంటి వాడు అంటే అందరిలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఆయన చాలా సాత్వికుడు అనమాట. ఆయన ఎప్పుడు కూడా దేని కూడా ఆయన కొరకు ఆయన కోరుకోలేదనమాట. సో ఆయన అంత సాత్వికుడు కాబట్టి దేవుడే ఆయన పక్షంగా న్యాయం తీర్చాడనమాట. సో అప్పుడు మిరియంని అహరోన్ని కూడా దేవుడు పిలిచి వాళ్ళని గద్దిస్తాడనమాట. మీరు అలాగా నా సేవకుడైన మోషే మీద మీరు అలాగా ఎదురు తిరిగారు, వేరే ప్రవక్తలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళతో నేనేంటి కళల ద్వారానో లేకుంటే దర్శనం ద్వారా నన్ను నేను తెలియపరుచుకుంటాను. కానీ మోషే అయితే నా స్వరూపాన్ని చూస్తాడు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. కాబట్టి మోషేతో ఇలాగ మీరు చేశారు కాబట్టి దీనిలో నేను ఎంత మాత్రం సంతోషంగా లేనని దేవుడు చెప్పేసి అక్కడ నుండి ఆయన వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఎప్పుడైతే అహరోన్ ఆయన మిరియంని చూస్తాడో మిరియం శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే పూర్తిగా కుష్టు ఆమెలో వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయన మోషే ఎలాంటి వాడు అంటే చాలా సాత్వికుడు, అందరికన్నా ఆయన నమ్మకస్తుడు. ఆయన మీద వాళ్ళు అలా తిరుగుబాటు చేశారని చెప్పేసి దేవుడు మిరియంని ఏం చేశారంటే తీర్పు తీర్చాడనమాట. సో అప్పుడు అహరోన్ మోషేని కోరుకునంగా మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నట్టు మోషేతో, ఒక తండ్రి ఒక కూతురిని ఆమె ముఖంలో ఉమ్మి వేస్తే ఆమె సిగ్గుపడదా, సో ఆ విధంగానే ఆమెను 7 రోజులు కూడా ఆమెని పాలయం వెనక అవతల, ఎందుకంటే కుష్ఠరోగులు ఇక్కడ ఉంటారు, పాలయం అవతలే ఉంటారనమాట. వాళ్ళు దే ఆర్ అన్క్లీన్. సో ఆమె బయటికి ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు 7 రోజులు అక్కడ వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది.
సో ప్రయాణం ఆగిపోయి అక్కడ మిరియము 7 రోజులు ఆ విధంగా ఉన్న తర్వాత ఆమెకు స్వస్థత కలుగుతుందన్నమాట. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే మిరియము ఆ విధంగా మోషేతో ఆ విధంగా చేసింది కదా. సో మోషే మరి దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. మరి ఎవరైతే నమ్మకమైన సేవకులు ఉన్నారో వాళ్ళకు విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా మనం ఎదురు తిరగొద్దు. ఎందుకు తిరగొద్దు అంటే వాళ్ళు దేవుడి స్పెషల్గా దేవుడు వాళ్ళని అనాయింట్ చేసి వాళ్ళని అభిషేకించి దేవుడు వాడుకుంటున్నాడు. సో దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళని మనము గుర్తించాలి. మరి వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయకూడదు. అలాగ తిరుగుబాటు చేస్తే దేవుడే చేస్తాడు. దేవుడే వాళ్ళ పక్షంగా నిలబడి మనకు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆ విధంగా మనము చేయకూడదు. దీంట్లో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇది అనమాట. తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారనమాట, కాదేష్ బార్నా అనే స్థలానికి వెళ్తారు. సో ఏదైతే ఇక్కడ జరిగిందో మిరియము హజరోత్ అనే స్థలంలో ఇది జరిగిందనమాట. అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి కాదేష్ బార్నా అనే స్థలానికి వస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు కానాను దక్షిణ ప్రాంతంలో ఉన్నారనమాట. అక్కడ వచ్చినప్పుడు దేవుడు కూడా చెప్తారు, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా కానాను, అది ఎలాంటి స్థలమో అది ఎలాగ ఉందో అని చూడడానికి అక్కడ కొంతమందిని మనము వేగు చూడడానికి పంపిద్దామని చెప్పేసి 12 మందిని వేగు చూడడానికి పంపిస్తారనమాట. ఆ 12 మంది ఏంటంటే ప్రతి గోత్రంలో నుండి కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో ఎంతమంది గోత్రాలు ఉన్నారు, 12 గోత్రాలు. సో 12 గోత్రం నుండి ఒక్కొక్కరిని అంటే నాయకుల్ని గొప్పవాళ్ళని పంపించారనమాట. గొప్పవాళ్ళలో ఇద్దరు ఏంటంటే కాలేబు ఇంకా యెహోషువ. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడంటే కాలేబు యూదా గోత్రానికిను, యెహోషువ ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాళ్ళు అనమాట. ఇంకా ఇద్దరు కాకుండా ఇంకా 10 మంది వేరే గోత్రాల నుండి కూడా ప్రతి గోత్రంలో ఒక్కొక్కరిని పంపించారు. సో అక్కడ వెళ్ళి ఆ స్థలము కానానికి వెళ్ళి చూడండి అది ఎలాంటి స్థలము, అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, పాలు తేనె ప్రవహించే స్థలమా కాదా అనేది చూసి రండి. మీరు అక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనే విషయాల్ని అంతా కూడా మీరు కనుక్కొని రండి అని చెప్పేసి మోషే వాళ్ళని పంపిస్తారనమాట. సో పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి 40 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ ఉండి అక్కడే సంచరించి అక్కడ చూచుచూ అక్కడ ఏమేమి ఉన్నాయని సమస్తాన్ని కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు సమాచారాన్ని తీసుకొని రమ్మని చెప్పారు. సో సమాచారాన్ని వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఈ 12 మంది కూడా సమాచారాన్ని తీసుకొని వచ్చారు. సో ఈ 12 మందిలో 10 మంది ఏంటంటే చెడు సమాచారాన్ని చెప్పారనమాట. వాళ్ళు ఏమన్నారంటే అది చాలా మంచి ప్రదేశమే, అందులో నిజంగా చాలా మంచి పదార్థాలు అంతా కూడా అక్కడ పండుతాయి, ద్రాక్ష చెట్లు అవంతా కూడా చాలా చాలా ఉన్నాయంట, పోమోగ్రానైట్స్ అవంతా కూడా చాలా ఉన్నాయి, అక్కడ అంజూర చెట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ప్రాకారం కలిగినది ఒక పట్టణము. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు నెఫిలింలు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు. ఇంకా అనెక్కింలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బలవంతులు. ఇంకా వాళ్ళు ముందు మనం నిలవలేము, వాళ్ళు మనల్ని మింగివేస్తారు. అలాంటి ప్రదేశం అది, అక్కడ ఉన్న ప్రజల్ని మింగివేసే ప్రదేశం అది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చాలా బలవంతులు. ఇంకా మేమైతే వాళ్ళ ముందు మిడతల వలె ఉన్నాము, వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఉన్నత మనుషులు అని చెప్పేసి వాళ్ళు చెడ్డు అంటే రిపోర్ట్ని తీసుకొచ్చారనమాట. అంటే వాళ్ళు చూసుకుంది ఏంటంటే వాళ్ళు చూసుకున్నారనమాట. మేము ఎలాంటి వాళ్ళము, మనమే చూసుకుంటే మనం ఏమి గొప్ప వాళ్ళం కాదు కదా. సో అలా విధంగా వాళ్ళు చూసుకున్నారు. కానీ అందులో ఎప్పుడైతే వీళ్ళు ఇది చేశారో అప్పుడు అందరు కూడా ఏడ్చుకొని, అయ్యో మేము ఎందుకు ఇక్కడ వచ్చాము, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మా భార్యలు మా పిల్లలు ఇక్కడ చనిపోవాలనా, మేము వాళ్ళ ఖడ్గాలకి మేము బలి కావాలా, మేము ఐగుప్తులోనే ఉండిపోతే అయిపోయేది కదా అని చెప్పేసి వాళ్ళు చాలా అంత కూడా పెద్ద గొడవ చేశారనమాట. అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఇంకా ఏడవడం మొదలు పెడితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఏం చేస్తామంటే ఇక్కడ నుండి మేము ఒక నాయకుడిని మనం సిద్ధపరచుకొని మళ్ళీ బ్యాక్ ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే ఆరోను వాళ్ళందరూ కూడా చాలా అక్కడ సాగిలపడి ఏడవడము జరిగిందనమాట. అప్పుడు కాలేబు ఇంకా యెహోషువ వీళ్ళిద్దరు మాత్రం ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చెడు సమాచారం తీసుకురాలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అది కానే కాదు, అది చాలా మంచి ప్రదేశము, దేవుడు మన పట్ల ఆనందిస్తే తప్పకుండా ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు, ఆయన సంతోషిస్తే మన పట్ల తప్పకుండా అది ఇస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు కూడా ఏమీ అలాంటి వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు మనకు ఆహారంగా ఉంటారు. అక్కడ ఉన్న స్థలము చాలా బాగుంది, దేవుడు తప్పకుండా మనకు ఆ స్థలంని ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసంతో చెప్పారనమాట. సో వీళ్ళిద్దరిలో మనం చూస్తే, ఈ రెండు గుంపులో మనం చూస్తే ఎలాగ ఉందని చూస్తే, వాళ్ళు చెడు సమాచారాలు తీసుకొచ్చిన వాళ్ళు
వాళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళు అవిశ్వాసులు. విశ్వాసంతో వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం దేవుని మీద పెట్టాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఇంకా దేవుని ముందు వాళ్ళు ఏదైనా, ఆ ప్రజలు ఏదైనా గొప్పవాళ్ళ కాదు కదా, దేవుడే అందరికన్నా గొప్పవాళ్ళు. సో వాళ్ళని చూసేసి ఇంకా దే హ్యావ్ నాట్ టేకన్ ఇన్ టు అకౌంట్ గాడ్ అనమాట. దేవుణ్ణి వాళ్ళు దృష్టిలో తీసుకోలేదు, వాళ్ళకు వాళ్ళు చూసుకున్నారు. అవును, నిజమే, న్యాచురల్గా మనం చూస్తే అది మనం చేయలేము. కానీ దేవుడు ఎప్పుడైతే మన పక్షంగా ఉంటాడో అప్పుడు మనకు విరోధిగా ఎవరు లేరు అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. కాలేబ్, యెహోషువ వీళ్ళిద్దరు మాత్రము వేరే ఆత్మ కలిగిన వాళ్ళు. వాళ్ళకి విశ్వాసంతో వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళే మాకు ఆహారంగా ఉంటారు అని చెప్పారనమాట. కానీ వాళ్ళు చాలా గొడవ పెడితే వాళ్ళు వీళ్ళ మీద ఇంకా రాళ్ళు తీసుకొని చంపడానికి కూడా వచ్చేసారనమాట. అప్పుడు దేవుని కోపం రగిలి అక్కడ దేవుడు దిగి వచ్చారనమాట. అంటే ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు, ఎంతకాలం మీరు నన్ను విశ్వసించగా ఉంటారు, ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులోను ఇంకా అరణ్యంలోనూ కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, మరి ఇంకా మీకు నమ్మకం లేదా నా మీద అని దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి ఎంత మాత్రం కూడా మనము సంతోషపరచలేము. దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. సో ఈ లోకంలో మన జీవితంలో కూడా ఏంటంటే అనేక విధమైన కష్టాలు రావచ్చు, కానీ మనకు సైతాన్ని మనం జయిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనకు ఎలాంటి పోరాటం లేకుండా మన జీవితం ఉండదు. ఒక విశ్వాస జీవితం అంటేనే ఒక పోరాటంతో కూడిన జీవితం. సో విశ్వాసంతో మనము ముందుకు సాగాల. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఏమేమి కావాలో దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహించున్నాడు. ఆయన వాక్యం మనకు అనుగ్రహించున్నాడు, వాగ్దానాల్లో దేవుడు మనకు అనుగ్రహించున్నాడు, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సో మనకు కావాల్సింది అంతా కూడా దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. సో అలాగే ఉన్నప్పుడు దేవుడు మనకు ఎంత మాత్రం కూడా తక్కువ చేయడు, మనకు జయం ఇస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగిపోగలం. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ఇప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగిలినప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళని పూర్తిగా నేను నాశనం చేసేస్తాను. మోషే ద్వారా వచ్చిన వాళ్ళని మాత్రం నేను నిలబెడతానంటే మోషే ప్రార్థన చేశాడనమాట దేవుని దగ్గర, ప్రభువా మీరు ఇలాగ చేయకండి, ఎందుకంటే ఐగుప్తు నుండి మీరు విడిపించి ప్రజల్ని తీసుకొచ్చారు. మరి ఐగుప్తు వాళ్ళు ఏమనుకోవాలి, వీళ్ళు యెహోవా నామం, మీ నామం నిమిత్తమే వాళ్ళని మీరు కాపాడాలి. మరి దేవుడికి శక్తి లేకుండా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మధ్యలో వాళ్ళని నాశనం చేసేసారని ప్రజలు అంటారు. అంటే హీ వాజ్ ఆల్వేస్ బాదర్డ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ అనమాట. దేవుని మహిమ కొరకే ఆయన మాట్లాడారన్నమాట. కాబట్టి ఒకసారి వాళ్ళని క్షమించండి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు ఏమనంటే, అలాగే వాళ్ళని నీ మాట ప్రకారంగా నేను వాళ్ళని క్షమిస్తాను. కానీ ఎవరైతే ఈ విధంగా చెడు మాటలు తీసుకొచ్చారో, ఏ విధంగా నాకు విరుద్ధంగా మాట్లాడారో అందరినీ ఎవరు కూడా, అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత పైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మాత్రము నేను ఇచ్చే ఆ మంచి దేశంని స్వతంత్రించడానికి నేను పర్మిట్ చేయను అని చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా నాకు తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళు ఈ అరణ్యంలోనే వాళ్ళు చనిపోతారు, రాలిపోతారు. కానీ వాళ్ళ పిల్లలు ఎవరి గురించి అయితే ఆయన చెప్పారో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఖడ్గాలకి బలి అయిపోతారన్నారో వాళ్ళని నేను తీసుకొచ్చి నా దేశంలో నేను వాగ్దానం చేసిన ఆ దేశంలో వాళ్ళని నేను నడిపిస్తానని దేవుడు చెప్పాడు. సో ఆ 40 దినాలు వాళ్ళు వేగి చూశారు కదా, ఆ 40 దినాలకు బదులుగా వాళ్ళకు 40 సంవత్సరాలు ఇచ్చాడు అనమాట. సో ఈ 40 సంవత్సరాలు వీళ్ళందరూ చనిపోయే వరకు కూడా 40 సంవత్సరాలు అవుతుంది. సో అంతవరకు కూడా వీళ్ళు ఇక్కడే ఈ అరణ్యంలోనే తిరగొచ్చు ఉంటారు. కాబట్టి ఇంకా దాని తర్వాత వాళ్ళ ప్రజల్ని నేను ఏం తీసుకొస్తాను, వాళ్ళకి ఇంకా ఒక నూతన అంటే నేను ఇచ్చిన వాగ్దానం చెప్పిన దేశంలో వాళ్ళని నడిపిస్తానని దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఒక శపించేశాడు అనమాట. అంటే ఆ తరంని అంతా కూడా శపించాడు. ఎవరిని? ఐగుప్తు నుండి వచ్చిన 20 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద శాపం వచ్చేసింది. సో వాళ్ళు ఏంటంటే వాగ్దానం చేయబడిన దేశంలో వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. కానీ ఇద్దరు మాత్రం, ఎవరు? యెహోషువను, కాలేబు, వీళ్ళిద్దరు మాత్రము వేరే ఆత్మ కలిగి వేరే విశ్వాసంతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని మాత్రం నేను తీసుకొస్తానని దేవుడు అక్కడ ఆయన వాళ్ళకి మాత్రము వాగ్దానం చేశారనమాట. సో ఈ విధంగా కాదేష్ బార్నేలో జరిగిన విషయాలు. దాని తర్వాత 40 సంవత్సరంలో ఏంటంటే వాళ్ళు అనేకంగా అక్కడే వాళ్ళు తిరగడము జరిగిందనమాట, అరణ్యంలో తిరగడము జరిగింది. సో ఇది ఇంతవరకు మనము క్లోజ్ చేసుకుంటాము. ఇంకా రిమైనింగ్ ఉన్నవి మనము పార్ట్ 2 లెసన్ నెంబర్ 19లో పార్ట్ 2 మనం చదువుకుందాం. దానికి ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా నాయన అనేక విషయాలు మీరు మాకు నేర్పించినారు ప్రభా. మేము ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మేము నడవాలో ప్రభా, ఏ విధంగా మీ మీద విశ్వాసంతో ముందుకు సాగాలో, మరి నాయన మీరు వాగ్దానం చేపట్టిన నాయన పరలోకంని ప్రభా నాయన మేము ఏ విధంగా ప్రభా స్వతంత్రించుకోవాలో అనే విషయాల్ని ప్రభా నాయన మీరు అనేక విషయం ప్రభా ఇప్పుడే మీరు మాకు నేర్పించినారు ప్రభా. దేవుని రాజ్యం మా హృదయంలోనే ఉంటుంది కాబట్టి నాయన మేము ప్రభా జయం పొందుకొని ప్రభా శరీరం మీదను ఇంకా లోకం మీదను సైతాన్ మీదను ప్రభా జయం పొందుకొని మేము జయవంతమైన జీవితం జీవించడానికి మీ కృప దయచేయండి. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నాయన మీరే కృపని గురించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో నెక్స్ట్ పార్ట్లో మనము ఇంకా అనేక విషయాలు మనము నేర్చుకుందాము. ఇదంతా కూడా శ్రద్ధగా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించిన గాక, ఆమేన్.